చలికాలంలో మనకు తరచూ జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి బాధలు కూడా తోడవుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మన గొంతులో ఇట్టే తిష్ట వేసుకుంటూ ఉంటాయి. ఫలితంగా గొంతంతా ఒకటే గరగరగా అసౌకర్యంగా ఉంటుంది. గొంతు నొప్పి మూలంగా తినడం, తాగడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. సీజన్ మారినప్పుడల్లా జలుబు, దగ్గుతో పాటు గొంతులో కూడా ఇబ్బందులు కనిపిస్తుంటాయి. గొంతులో మంట, నొప్పి లాంటి వాటితో పాటు గురగుర లాంటి శబ్దాలతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. ఒక్కోసారి మింగడం కూడా కష్టమవుతుంది. ఈ గొంతు నొప్పికి చాలా వరకు వైరస్, బ్యాక్టీరియాలు కారణమవుతుంటాయి. 90% కేసుల్లో వైరల్ ఇన్ఫెక్షన్లే గొంతుకి సమస్యల్ని తెస్తుంటాయి. వైరస్ కారణంగా వచ్చే గొంతు నొప్పి ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపిస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వ్యాధికారక వైరస్ సూక్ష్మక్రిములు ఇతరులకు తేలికగా వ్యాపిస్తాయి. పిల్లల్లో ఈ సమస్య కనిపించినప్పుడు అది ఒకరి నుంచి మరొకరికి సోకకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని ఎక్కువగా బయట తిరగనివ్వకూడదు. చేతుల్ని తరచూ కడుగుతుండాలి. తరచూ ఉపయోగించే వస్తువుల్ని, బట్టల్ని శుభ్రం చేస్తుండాలి. గొంతులో అసౌకర్యం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నొప్పి, మంట, గురగుర శబ్దాలు తగ్గుతాయి. మంచి ఉపశమనం ఉంటుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంత సమయంలో శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ వ్యాధికారకాలతో బాగా పోరాడగలుగుతుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతుండాలి. నీరు గొంతులో తేమను పెంచి మింగడాన్ని తేలిక చేస్తుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. మెత్తటి గుజ్జులాంటి ద్రవాహారాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి, మింగడాన్ని తేలిక చేస్తాయి. తరచూ ఏదైనా చప్పరించాలి. చప్పరించేందుకు ఏవైనా ఇస్తుంటే లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించే సహజసిద్ధమైన పరిష్కారం. గొంతు నొప్పి ఉన్నప్పుడు కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. ద్రవాహారాలు, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది.